హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన సొంతంగా సంపాదించే ఆస్తిని ఎవరికైనా ఇవ్వచ్చా అంటే ఎవరికైనా ఇవ్వచ్చండి. తను సొంతంగా సంపాదించింది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్లో తనకి ఇష్టమైన వాళ్ళకి ఇవ్వచ్చు. అలాగే నాకు ఫ్యామిలీ ఎవరు పట్టించుకోలేదు, నేను ఎవరికి ఇవ్వను, గవర్నమెంట్కి ఇస్తాను, లేదా ఒక ట్రస్ట్కి ఇస్తాను, ఒక టెంపుల్కి ఇస్తానన్నా కూడా ఇచ్చుకోవచ్చండి. ఎందుకంటే 100% తను కష్టపడి సంపాదించింది కాబట్టి అన్ని హక్కులు కూడా తనకి కలిగి ఉంటాయి. తను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఒకవేళ ఎవరికి ఇవ్వలేదనుకోండి, ఇలాంటి ఆస్తి వీలునామా కూడా రాయలేదు, గిఫ్ట్ ఇవ్వలేదు, కానీ మనిషి ఎక్స్పైర్ అయిపోయారంటే కనుక ఆ ఆస్తిని పూర్వీకుల ఆస్తిగా పరిగణిస్తారు. మొత్తం ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈక్వల్ రేషియోలోకి వస్తారు. ఇన్కేస్ ఎవ్వరు అసలు ఫ్యామిలీ మెంబర్సే లేరు, ఎవరు లేని అనాథ కానీ ఆస్తి ఉన్నది, ఇలాంటప్పుడు ఆయన చనిపోయాడు అంటే ఏ ట్రస్ట్కి ఇవ్వకుండా చనిపోయారంటే కనుక అటువంటివి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.